గుడ్ మార్నింగ్ గర్ల్స్. మా ఈరోజు టాపిక్ మెమరీ డివైజెస్. యూనిట్ 5లో టాపిక్ మెమరీ డివైజెస్. అసలు వాట్ ఈజ్ యాన్ మెమరీ? మెమరీ ఈజ్ యాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ డిజిటల్ కంప్యూటర్. అంటే మస్ట్ అండ్ షుడ్ మెమరీ అనేది మన కంప్యూటర్కి అవసరం. ఇట్ ఈజ్ నీడెడ్ టు స్టోర్ ప్రోగ్రామ్స్, డేటా అండ్ రిజల్ట్స్. ఏం చేస్తుంది? ప్రోగ్రామ్స్ని, డేటాని, రిజల్ట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఏ కంప్యూటర్ యూజెస్ ఏ నెంబర్ ఆఫ్ మెమరీ డివైజెస్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీస్ సచ్ యాజ్ సెమీకండక్టర్ మెమరీ, మ్యాగ్నెటిక్ మెమరీ అండ్ ఆప్టికల్ మెమరీ. 3 types of memories ఉన్నాయి. సెమీకండక్టర్ మెమరీ, మ్యాగ్నెటిక్ మెమరీ అండ్ ఆప్టికల్ మెమరీ. సెమీకండక్టర్ మెమరీ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. It is faster, smaller in size, less in weight and consumes less power comparing to other types of memory devices. Other types of memory devices are magnetic memory and optical memory. వాటికన్నా బెటర్ ఏంటి మనకి? సెమీ కండక్టర్ మెమరీ. ఎందుకంటే ఇది ఫాస్ట్గా ఉంటుంది ఆపరేటింగ్. నెక్స్ట్ స్మాల్ ఇన్ సైజు, లెస్ ఇన్ వెయిట్ అండ్ కన్జ్యూమ్స్ లెస్ పవర్ కంపేరింగ్ టు మ్యాగ్నెటిక్ మెమరీ అండ్ ఆప్టికల్ మెమరీ. మెయిన్ మెమరీ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ volatile. It holds information, programs, data and results as long as power supply is on. Semiconductor memories. There are two main types of semiconductor memories: random access memory and read-only memory. RAM and ROM. RAMs are used as read-write memory of a computer. And both read and write. Random access memory is volatile memory and both operations read and write. They are volatile memory. అంటే వేరియేషన్ అవుతుంది. volatile memory. వేరియేషన్ చేసుకోవచ్చు read and write. Whereas ROMs are అంటే read only memories are permanent type of memory. ROM is permanent type of memory. Next, random access memory. In RAM, any more location can be accessed in a random way without going through any other location. The user has to reload his programs and data when power supply is on. For random way లో మనకి ఇది ఏం చేస్తే వేరే అదర్ లొకేషన్లోకి వెళ్లకుండా ఒక ర్యాండమ్ వే వితౌట్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ లొకేషన్ ది యూజర్ హ్యాస్ టు రీలోడ్ హిస్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా వెన్ పవర్ సప్లై ఈజ్ కంటిన్యూస్లీ ఆన్. పవర్ సప్లై ఆన్లో ఉన్నంత వరకే ఇది వర్క్ చేస్తుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ ర్యామ్స్: స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్. A static RAM retains the stored information as long as power supply is on. పవర్ సప్లై ఆన్లో ఉన్నంత వరకే స్టాటిక్ ర్యామ్లో మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. అలా కాకుండా బట్ డైనమిక్ ర్యామ్ లాసెస్ ఇట్స్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఓన్లీ ఫ్యూ మినిట్స్ మనము డైనమిక్ ర్యామ్లో ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ IRAM. IRAM means integrated RAM. It is an integrated RAM with advance in VLSI technology. ఈ integrated RAM అనేది అడ్వాన్స్డ్ మన వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ICs ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనం ఇది అడ్వాన్స్డ్గా మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తాం. VLSI టెక్నాలజీలో యూజ్ చేసే ర్యామ్ని ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ర్యామ్. నెక్స్ట్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ROM is permanent memory అని చెప్పుకున్నాం. A ROM is a non-volatile memory. It stores information permanently. Its contents are not lost. అంటే ఇందులో మనం పర్మనెంట్గా మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు. కానీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో రీడ్ అండ్ రైట్. మనం పవర్ సప్లై ఆన్లో ఉన్నంత వరకే అది వోల్టైల్ మెమరీ. ఇదేమో నాన్ వోల్టైల్ మెమరీ. Its contents are written at the time of its IC fabrication. IC fabrication చేయడానికి కూడా మనం ఈ రోమ్స్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ హై వాల్యూ ప్రొడక్షన్ బికాస్ ఆఫ్ హై కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ మాస్క్ నీడెడ్ ఫర్ రైటింగ్ ది డిజైర్డ్ కంటెంట్స్ ఇన్ టు ది రోమ్. నెక్స్ట్ ది PROM, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ.
A PROM is a programmable ROM. The user can write a program, data, or any other kind of information permanently into a PROM. PROMs are once programmable, that is, the user can write his program data into a PROM only once. A special equipment called PROM programmer is required for writing programs into a PROM. A PROM programmer is provided on standard microprocessor kit. Universal PROM programmer is also available, which is more powerful and provide greater facilities than PROM, programmable read-only memory. Next, EPROM. EPROM is erasable, programmable, read-only memory. A EPROM is a erasable PROM. Its contents can be erased and it can be reprogrammed more than once. To erase its contents is exposed to high-intensity short-wave ultraviolet rays for about 20 minutes. UV rays తో మనం erase చేయొచ్చు EPROM లో. The ultraviolet have wavelength of 2537 angstrom units is used for erasing the contents of an EPROM. An equipment with ultraviolet source is called EPROM eraser. Available for this purpose. అంటే UV rays తో మనం 2537 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ యూజ్ చేసి అల్ట్రావైలెట్ రేస్ తో మనము EPROM లో అరేంజ్ చేసుకుంటాం. EPROMs are cheap and reliable. The entire contents are erased in this process. Another disadvantage of this technique of erasure is that the EPROM chip has to be taken out of the system board and placed in an EPROM eraser chamber. EPROMs are used to store programs, data, or any other kind of information which are permanent but need updating. Next, E-square PROM అంటే double E, electrically erasable. EPROM means erasable, programmable, read-only memory. E-square PROM is electrically erasable PROM. దీన్నే EAROM అని కూడా అంటాం, electrically alterable PROM. E-square PROM are electrically erasable PROMs. They are also called EAROM. They need not be removed from the system board for erasure. E-square PROM is byte erasable. ఒకేసారి బైట్ మీన్స్ 8 bits. ఎట్ ఏ టైం మనకి 8 bits ని erase చేస్తుంది ఇందులో. It contents can be erased and programmed on the system board itself very easily on byte by byte basis. ఒక బైట్ ని ఎట్ ఏ టైం మనం 8 bits ని ఒకేసారి అరేంజ్ చేయొచ్చు. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్. E-square PROM మీన్స్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్. ఎట్ ఏ టైం మనం 8 bits ని అంటే 1 byte, ఒక బైట్ అరేంజ్ అయినాక నెక్స్ట్ మళ్ళీ 8 bits ని అంటే బైట్ బై బైట్ అరేంజ్ చేసుకోవచ్చు ఆ బేసిస్ ద్వారా. ఇట్స్ డిసడ్వాంటేజ్ ఈస్ దట్ డిఫరెంట్ వోల్టేజెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ erasing. It requires a pulse for 21 volts for writing or easy and 5 volts for read operation. అంటే 21 volts మనం వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రికల్గా ఆ వోల్ట్స్కి అప్లై చేస్తే రైట్ చేసుకోవచ్చు. 5 volts అయితే రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఆల్సో హై కాస్ట్ అండ్ హై కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, రిలయబిలిటీ మాత్రం లో. It is used in certain applications where byte alterability is needed. కొన్ని చోట్ల మాత్రమే ఈ బైట్ వైజ్ ఎరేజబుల్ ని మనము యూజ్ చేస్తాం. ఎందుకంటే డ్రాబ్యాక్ ఏంటి, ఇది మనకి హై కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ లో రిలయబిలిటీ కాబట్టి. ఇవి మనకి సెమీ కండక్టర్ మెమరీస్.